ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు వీళ్ళకి. వర్షాకాలం పంటలో మాత్రమే 5 నెలల పంటలు, 4.5 నెలల పంటలు, 5.5 నెలల పంటలు అయితే తప్ప ఎండాకాలంలో మాత్రం 10 దొడ్డువాట్లే పండిస్తారు. 4 నెలల పంట వేసుకుంటే తప్ప, ఎందుకంటే రాళ్ళ వాన వస్తుందని, నీళ్ళు అందాయని చెప్పి తక్కువ డ్యూరేషన్ పంటలు వేస్తారు. మొన్న వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో, అంటే 2వ పంటనే వీళ్ళు కొంటారు. 2వ పంటలో సన్నవాట్లు ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలుసు. ఇవాళ ఒక్కసారి కాదు, ఎప్పుడైనా కూడా ఫస్ట్ పంటలో సన్నవాట్లు తినడం కోసం కొంత ధర ఎక్కువ వస్తుందని చెప్పి ఆశతో ఎక్కువ వేస్తారు. కానీ సెకండ్ పంటలో మాత్రం 95% పైబడి దొడ్డు వాటిలే వేస్తారు. దానికి ఈయన చెప్పిన మాట ఏంటంటే, నేను సన్నవాళ్ళకి ఇస్తా తప్ప దొడ్డు వాళ్ళకి ఇయ్యను అంటే ఒక ఎకరామం పెట్టేసింది. ఇక ఇయ్యడం లెక్క. ఆ సన్నవాట్లు కూడా ఈసారి ఏమైంది, వీళ్ళ ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముకున్న తక్కువ పంట పండింది. కాబట్టి వర్షాకాలంలో పంటే సన్నవాట్లు అనేటివి వాళ్ళు వాడకం కోసం ఫస్ట్ పెట్టుకుంటారు. కొంత వాళ్ళే పట్టించుకొని వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకు అటు ఇటు అమ్ముకుంటారు. కొంత ధర మంచిగా వస్తే బయటకు అమ్ముకుంటారు. కొంచెం మాత్రమే మార్కెట్ పోయే ఆస్కారం ఉంటుంది. అంటే సన్నవడ్లు మార్కెట్కు రావు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేది లేదు. ఇది నీ వాలకం. రైతులనే మోసం చేసినంటే, అందుకనే ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్లు పెడతారు. వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం. పాపం వాళ్ళు నమ్మిండ్రు. ఈయన పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే, ఉపన్యాసం ఇస్తుంటే బాగానే మాట్లాడుతున్నారు అని చెప్పి నమ్మిండ్రు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాళ్ళ యావంతా వాళ్ళ ధ్యాస అంతా వేరే దాని ఉన్నది. మొత్తం ఆగమాగం ఉన్నారు. ఒక్క వర్గం కాదు, ఎవరిని కదిలించినా కూడా ఏడిపోయి ఉన్నది. ఇల్లు కట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు, పర్మిషన్కి పైసలు అడుగుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఏడుస్తూనే ఉన్నాడు. 4 ఏళ్ళ నుంచి మాకు డబ్బులు వస్తలేవు, 4 ఏళ్ళ నుంచి డబ్బులు వస్తలేవు, వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు, సర్టిఫికేట్లు వస్తలేవు. పిల్లలు పీజీలకు పోవాలంటే, పిల్లలు ఉద్యోగం వస్తే బయటికి పోవాలంటే, పిల్లలు అమెరికాకు పోవాలంటే సర్టిఫికేట్ రాకపోతే దేవుడా సపోర్ట్ చేసి సర్టిఫికేట్ ఇస్తా అంటే యజమాని తప్ప ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తలేదు. కనీసం ప్రజలు ఇబ్బంది పడి, నువ్వు పెన్షన్ 2000 రూపాయలు 4000 పంచలేదు, ఓ అర్థం ఉంది. ఇంకో 2 నెలలు ఆగుతారు మా వాళ్ళు. ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 7 నెలలు అవుతుంది ఇవ్వలేదు, ఇంకో 2 నెలలు ఆగుతారు నువ్వు ఇచ్చేదాకా. అదొక అర్థం ఉంది. మా వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ జాగాలో హ్యాండిక్యాప్లకు 6000 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, ఒక అర్థం ఉంది. కానీ చదువుకున్న పిల్లలకు కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు రాకపోతే పీజీలు ఎట్లా జాయిన్ అవుతారు, బయట దేశాలకు ఎట్లా పోతారు, ఉద్యోగానికి ఎట్లా పోతారు? ఆ సోయని ఉండాలి కదా నీకు. సోయి లేదు. మీరంతా మళ్ళా వస్తుందో రాదో అని చెప్పి 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఆవురావురమన్నట్టుగా ఎక్కడో అక్కడ దండుకుంటున్నారు తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవితం ఏమైపోతుంది, మనం ఇచ్చిన మేనిఫెస్టో అదొక భగవద్గీతతో సమానం కదా అనేటువంటి భావం లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నీది రాత్ గయా బాత్ గయా. నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం, చిత్తు కాగితం సమానం. అది నీకేం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి నీకు. ఓ అగమాగం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయింది మీరు, ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడు పోయింది మీరు. మీరు మళ్ళీ ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండ్రు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పింది సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు. ఆయన కలిసి 2/3 వచ్చేదాకా ఆగి 12 మందిని ఒకసారి కలుపుకున్నాడు. కానీ ఎక్కడో అక్కడ కప్తూనే ఉండు. ఆఫీస్కి పోయి కప్తాండ్రు, ఇంటికి పోయి కప్తాండ్రు, ఇళ్ళని పిలిపించుకొని కప్తాండ్రు.
నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత యావా ధ్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ, నా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ఆడపిల్లకు 2500 రూపాయలు నెలకి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ముసలి తల్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు వృత్తి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు. నిన్న మొన్న చూసిన నేను పేపర్లో ఇదే ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నాడు, నెలకు 7,000 కోట్ల రూపాయల అప్పులకు పోతున్నాయి, అసలు ప్లస్ వడ్డీ కలిస్తే నెలకు 7,000 కోట్ల రూపాయలు పోతున్నాయని చెప్తున్నాడు. తెలియదా నీకు? దేశాన్ని పాలించిన వాళ్ళు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన వాళ్ళు చదువుకోలేదా మీరు? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రకటించినవా అని మేము చెప్పినాం. 5,000 రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టిన ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో 1,00,000 కోట్ల పైబడి హామీలు ప్రతి సంవత్సరం విధిగా ఇవ్వాల్సి, నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పెన్షన్ ఒకసారి ఇచ్చిందంటే మళ్ళీ తప్పించుకోవడం లేదు. 500 రూపాయల బోనస్ రైతులకు తప్పించుకోవడం లేదు. ఒక సంవత్సరం ఇచ్చి ఊరుకునేది కాదు అది. 2,500 రూపాయలు ఎవ్రీ మంత్ నువ్వు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. నిరుద్యోగులు 4,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. పెళ్లిళ్ళు చేసుకునే ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వాల్సిందే. దమ్ము లేదు అంటే మొదలే వైట్ పేపర్ అని పెట్టిండు ఆర్థిక స్థితి మీద. నిన్న కాక మొన్ననేమో 7,000 కోట్ల రూపాయలు అప్పుందని పెడుతున్నావు. ఈ అప్పుందనే పేరిట, ఈ వైట్ పేపర్ల పేరిట తెలంగాణ ప్రజల కళలో మట్టి కొట్టుడు తప్ప నీకు ఇంకోటి లేదు. మీరు మీ మంత్రులు మీ నాయకులు బాగుపడే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మొత్తం అల్లాడుతున్నారు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల. ఎప్పుడో ఇవాళ మళ్ళొకటి వచ్చింది భూములకు దానికి సంబంధించి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి